నమస్కారం, వెల్కమ్ టు ధర్మ సందేహాలు. ఈనాటి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా మందికి ఉన్న ప్రశ్న, దీపారాధన ఏ విధంగా చేయాలి, అలాగే ప్రతిరోజు దీపారాధన తలస్నానం చేసే చేయాలా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా పాత రోజుల్లో ఎలా ఉంటుందనంటే తలస్నానం చేసి దీపారాధన చేసేవాళ్ళు. అంటే శరీర ధర్మాన్ని బట్టి ఆచరించమని కూడా శాస్త్రం చెప్పబడింది. అంటే శరీరం సహకరించలేదనుకోండి, ప్రతిరోజు కూడా తలస్నానం చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల రకరకాల వ్యాధులు ఏర్పడే అవకాశం ఒకటి ఉంటుంది. ఆ వ్యాధులు ఏర్పడుతున్న సమయంలో రోజు కూడా తలస్నానం చేసి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలా అనేది చాలా గొప్ప ప్రశ్న ఇది. అంటే రకరకాలు మనం స్నానం చేస్తుంటాము, తర్వాత వేరే ఇతర కార్యక్రమాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి తల మీద తల శుద్ధి కావాలి అంటే ఏం చేయాలి? ఏదైనా సరే దీని పేరు బాత్రూమ్కి వెళ్తుంటారు, రకరకాలుగా వెళుతూ ఉంటారు. అంటే పరిపూర్ణంగా సంపూర్ణమైన మనిషి అవుతాడా తలస్నానం చేయకపోతే? అంటే సంపూర్ణమైన మనిషి కాడు. భగవంతుడి యొక్క దీపారాధన చేస్తాం, చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తుంటాం, మనం బాత్రూమ్కి వెళుతుంటాం, అవన్నీ కూడా కాలకృత్యాలన్నీ తీర్చుకుంటుంటారు. స్నానం మాత్రం చేస్తే మరి తల శుద్ధి అయ్యేది ఎప్పుడు అనేది ఒక ప్రశ్న. దానికి మరి చేస్తే తప్ప, ఏదైనా పొరపాట అంటే ప్రతిరోజు స్నానం చేయటం వల్ల ఏమవుతుంది? సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, చెవి, ముక్కు, గొంతు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, నిమోనియా వస్తుంది, జుట్టు హెయిర్ పాడైపోతుంది. ఇవన్నీ రకరకాలు ఉంది. ఎందుకంటే నూనె పెట్టుకుంటే బ్రెయిన్కు యాక్టివ్నెస్ అనేది బాగా పెరుగుతుందని పాతకాలంలో నూనె పెట్టుకునేవాళ్ళు. అదొకటి. అయితే ప్రతిరోజు కూడా తలస్నానం చేయటం వల్ల ఏంటంటే వ్యాధులు వచ్చే అవకాశం అయితే ముందుంది. భగవంతుడి వరం కంటే ఒక వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి ఒక మూల సూత్రంగా శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఓ అపవిత్ర పవిత్రోవా అనే మంత్రం ఒకటి ఉంటుంది. అంటే దాంతో ఏదైతే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబులో కొద్దిగా గంగాజలం వేసి, ఆ గంగాజలం కానీ, కృష్ణా వాటర్ కానీ, గోదావరి కానీ, మనం ఏదైనా క్షేత్రాలకు వెళ్ళిన తర్వాత మనం నీళ్లు తెచ్చుకుంటాం కదా, ఆ నీళ్లలో, మామూలు నీళ్ళలో ఒక 2 డ్రాప్స్ వేసి తమలపాకుతో కానీ, మామిడి కొమ్మతో కానీ తల మీద ప్రోక్షణ చేసుకోవాలి. అంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతే యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి అనే మంత్రంతో మనం నీళ్లు చల్లుకోవాలి. అంటే ఆ నీళ్లు చల్లుకోవటం వల్ల ఏంటంటే మనం శుద్ధి అవుతామని అర్థం. అప్పుడు దీపారాధన చేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఏంటంటే గోమూత్రం చల్లుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది కొంత ఎఫెక్టబుల్గా ఉంటుంది. కాబట్టి గంగాజలం అనేది మామూలు నీళ్ళల్లో వేసుకొని చల్లుకొని దీపారాధన చేయొచ్చు. అంటే ప్రతిరోజు కూడా కుదరదు. వారానికి ఒకసారి తలస్నానం చేయటంలో తప్పులేదు. ఆడవాళ్ళు శుక్రవారం రోజున, అలా మగవాళ్ళు సోమవారం రోజున, లేకపోతే వ్యక్తిగతంగా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కొంత ఖాళీ ఉన్న సమయం ఆదివారం, శనివారం ఉంటుంది. అలాంటి చోట్ల తలస్నానం చేసి దీపారాధన చేయటం తప్పులేదు. అంటే ఏదైతే పవిత్రంగా ఉండాలి అంటే గంగాజలంతో ప్రోక్షణ చేసుకోవాలి. ప్రోక్షణ చేసుకుంటే మనం శుద్ధి అయినట్టు, అంటే సంపూర్ణమైన మనిషి, కంప్లీట్ మ్యాన్ అని అర్థం. అలా చేసుకోవటంలో తప్పేది. కానీ ప్రతిరోజు చేయటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.